హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే టెట్కు సంబంధించి నాట్ ఓన్లీ టెట్ అండి, టెట్ కానీ ఎన్టీపీసీ కానీ ఇవి చాలా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుందో ఎస్ఐ కావచ్చు, ఎనీ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఓకేనండి. మనం ముఖ్యంగా ఇప్పుడు ఫోకస్ అంతా దేని మీద అంటే తెలంగాణ టెట్ ఉంది కాబట్టి తెలంగాణ కానీ ఏపీ కానీ ఆ టెట్లో కంపల్సరీ ఒక బిట్ అనేది ఉంటుందండి. ఓకే, దాని గురించి మనం క్లుప్తంగా నేర్చుకోబోతున్నాము. ఎవరన్నా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ని చూడండి. ఓకేనండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. లేదా మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఎలాంటి ప్రయోజనం లేదండి. అలాంటి వాళ్ళు మన ఛానల్ని దయచేసి ఫస్టే స్కిప్ చేయండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకుంటే ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి. ఎడ్జిటి వాళ్ళు ముఖ్యంగా ఈ చాప్టర్ మొత్తాన్ని కూడా మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. మినిమం 20 or 30 minutes మాత్రమే చేస్తాను వీడియో. ఇలాంటి ఒక 3 వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రిపేర్గా రాసుకోవాలి. ఓకేనండి. చలో మనం టాపిక్లోకి ఎంట్రీ అవుదాం. ఓకే, చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను సెకండ్ వీడియో కూడా చేస్తాను. ఓకే, చూడండమ్మా, బహుభుజి. అసలు బహుభుజి అంటే ఏంటిది చూడండమ్మా. 3 లేదా అంతకన్నా ఎక్కువ భుజాలు కలిగిన ఆకారాలను బహుభుజులు అంటారు. ఏ ఆకారాలను? 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన ఆకారాలను బహుభుజులు అంటారు. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయమ్మా? 1 2 3. ఇదే దీన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. దీన్ని ఏమంటారు? చతుర్భుజం అంటారు. దీన్ని ఏమంటారు? ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి పంచభుజి. దీంట్లో ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి షడ్భుజి. ఈ విధంగా ఇక్కడ చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 కాబట్టి దీన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. ఇది ఒక బహుభుజియా? ఎస్, బహుభుజి. ఎందుకు? 3 లేదా అంతకంటే ఎక్కువ, 3 కావాలి లేదా అంతకంటే ఎక్కువ. 10 ఉన్న బహుభుజి, 4 ఉన్న బహుభుజి, 5 ఉన్న బహుభుజి, 100 ఉన్న బహుభుజి. అర్థమైంది కదా? రైట్. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇది బహుభుజి, ఇది బహుభుజి, ఇది బహుభుజి. ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉంది కదా? చలో చూడమ్మా, ఏంటిది అసలు బహుభుజి అని మనం తెలుసుకున్నాం. ఫస్ట్ అది ఏంటిదంటే బహుభుజి అని తెలుసుకున్నాం. సెకండ్ కండిషన్ ఏంటిది? సెకండ్ది ఏంటిది చూడమ్మా, ఏదైనా బహుభుజిలోని వాటి యొక్క భుజాలను బట్టి వాటికి పేర్లు పెట్టడం జరిగిందమ్మా. ఇది మనం ఇప్పుడు ఇది ఉందమ్మా, ఇది బహుభుజి మనకు తెలుసు. సో ఇది ఏ బహుభుజి? ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి త్రిభుజం అని పెట్టడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి దీన్ని చతుర్భుజం అని పెట్టడం జరిగింది. ఇందులో చూడండి అమ్మా, 1 2 3 4 5 ఉన్నాయి. 5 భుజాలు ఉన్నాయి కాబట్టి పంచభుజి అని పెట్టడం జరిగింది. వాటి యొక్క నెంబర్ల పైననే పంచభుజి. పాంచ్ అంటే పంచ. ఇక్కడ చూడండి అమ్మా, 1 2 3 4 5 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 అంటే షడ్భుజి. షడ్భుజి. చే అంటారమ్మా. చే అని హిందీలో చే అంటారు. ఇవన్నీ దాదాపుగా హిందీ పేర్ల పైననే ఎక్కువగా ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, చార్ అంటే చతుర్భుజి. హిందీలో చార్ అంటే 4 అమ్మా, 4 కాబట్టి చతుర్భుజి. ఇక్కడ పాంచ్ అంటే పంచభుజి. ఇక్కడ షడ్భుజి. చే అంటే హిందీలో 6 అన్నట్టు. అదేవిధంగా సాత్ అంటే హిందీలో 7 అంటే 7 అన్నట్టు. అట్లా ఆ పేర్ల మీదకి వెళ్ళి వీటికి ఇలా పేర్లు పెట్టడం జరిగిందమ్మా. అయితే మనకి ఇక్కడ ఏంటి కాన్సెప్ట్? ఏదైనా ఒక బహుభుజిలోని వాటి భుజాల ఆధారంగా వాటిని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఇచ్చినాం అనుకో, ఇది షడ్భుజి. ఎందుకు? ఎన్ని భుజాలు ఉన్నాయి? ఇందులో 6 భుజాలు ఉన్నాయి. ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 అంటే n ఎంత రాయొచ్చమ్మా? n = 3 రాయొచ్చు. ఎందుకు? n అంటే ఏంటిదమ్మా? భుజాలు. ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. ఓకే, మరి 3 భుజాలు ఉన్నాయి కదమ్మా. ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 3 త్రిభుజాలు ఉన్నాయి. 3 త్రిభుజాలు ఉన్నాయా? 3 భుజాలు ఉన్నాయి. ఇందులో ఇంకెన్ని మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఒకటే ఉంది. అంటే ఒక త్రిభుజం. ఇక్కడ రాయచ్చు కదా, 1 × 180. ఇక్కడ రాస్తున్నాం 1 × 180. ఇక్కడ 1 అంటే ఏదేదమ్మా? త్రిభుజం. 1 అనేది. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4.
సో n ఈజ్ ఈక్వల్ 4. జాగ్రత్తగా విన్నానమ్మా, n ఈజ్ ఈక్వల్ 4. ఇక్కడ మనము ఎన్ని త్రిభుజాలు గీయచ్చమ్మా? ఈ విధంగా గీయచ్చు. అవునా? ఇదొక త్రిభుజం అమ్మా, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజము. చూడండి, అప్పుడు ఇదొక త్రిభుజం అవుతుంది, ఇదొక త్రిభుజం, ఇది 1 ఇది 2. అవునా? సో 2 త్రిభుజాలు గీయచ్చు. అంటే 2 × 180. ఈ 180 ఏంటిదమ్మా? ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అవునా? అందుకే ఇది 180, ఇది 180. ఎన్ని 180 ఉన్నాయి? 2 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి 2 × 180. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎన్ని ఇవ్వచ్చు? భుజాలు ఎన్ని అమ్మా? ఇవి 1 2 3 4 5. 5కి 5 రాశాను. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక త్రిభుజం. ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? చూడండమ్మా, ఇప్పుడు ఇదొక త్రిభుజం అమ్మా, తర్వాత ఇదొక త్రిభుజం. ఎన్ని ఉన్నాయి? 1 2 3. అంటే 3 × ఎన్ని? 1 2 3. 3 × 180. ఎన్ని త్రిభుజాలు ఉంటాయి? అన్ని 180. అవునా? ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ఉందమ్మా, ఇదేంటిది? n ఈజ్ ఈక్వల్ 6. 6 ఎందుకు వచ్చింది? 1 2 3 4 5 6 వచ్చింది. దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి? ఇక్కడ చూడండి అమ్మా, ఇది 1 అయింది. అవునా? ఇది 2 అయింది, ఇది 3 అయింది. ఇప్పుడు 1 2 3 నెక్స్ట్ 4. అవునా? ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 4 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి 4 × 180. అవునా? ఇక్కడ చూడమ్మా, మీరు ఇక్కడ గమనించాలి, బట్టి ఏదో చూడడమే కాదు. ఇక్కడ చూడమ్మా, n ఈజ్ ఈక్వల్ 3 ఉంది. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 1. అంటే వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందమ్మా? వీటి మధ్య డిఫరెంట్ 2 ఉంది. అవునా? అదేవిధంగా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఎంత డిఫరెంట్ ఉంది? 2 ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎంత డిఫరెంట్ ఉంది? 2 ఉంది. ఇక్కడ నుండి 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఎంత డిఫరెంట్ ఉంది? 2 ఉంది. అదేవిధంగా ఒక త్రిభుజంలోని అదేవిధంగా ఇక్కడ 2 ఉంది కదా, దీన్ని 2 ఉంది కదా, ప్రతిదానికి గ్యాప్ 2 ఉంది కదా. దీని యొక్క ఫార్ములా ఏంటిదంటే n-2/180. ఇదే ఫార్ములా. కానీ మనం ఎక్కడ కూడా ఫార్ములాస్ అనేవి ఈ చాప్టర్లో ముఖ్యంగా మనం ఎక్కడ కూడా ఫార్ములాస్ అనేవి యూజ్ చేయము. వితౌట్ ఫార్ములాతోని ప్యూర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వెళ్తాము. కానీ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే డిఎస్సి కానీ టెట్లో కానీ డైరెక్ట్ మక్కి టు మక్కి ఇచ్చేస్తాడు. కాబట్టి మనం ఫార్ములాస్ను యూజ్ చేయము చేసేటప్పుడు, కానీ గుర్తు మాత్రం పెట్టుకోవాలి. ఓకేనండి? ఇది చూడండి అమ్మా, బహుభుజి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి అమ్మా, ఇది త్రిభుజం, ఇది చతుర్భుజం, ఇది పంచభుజి. 1 2 3 4 5. ఇక్కడ చూడండి అమ్మా, ఇది త్రిభుజం కదా, మన త్రిభుజం. ఇక్కడ ఏంటిది? ఇది n ఈజ్ ఈక్వల్ టు 3. ఇదేంటిది? n ఈజ్ ఈక్వల్ టు 4. ఇదేంటిది? n ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనము ఇది త్రిభుజం అని మనకు తెలుసు. త్రిభుజం ఇక్కడ ఇది ఎన్ని కోణాలు ఉంటాయమ్మా? త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత? 180. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 అని చెప్పిన శాస్త్రవేత్త పేరు ఏంటిదంటే లెజెండర్. ఓకే, లెజెండర్. ఏం పేరు? లెజెండర్. ఓకేనా? 180 అని చెప్పిన శాస్త్రవేత్త పేరు ఏంటిది? లెజెండర్. మనం ఆల్రెడీ చూసాం కదా బాలకృష్ణ సినిమా లెజెండ్. ఆ సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. లెజెండ్ అనగా బాలకృష్ణ ఎట్లా గుర్తుకొస్తాడో లెజెండ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? 180 గుర్తుపెట్టుకోండి. 180 డిగ్రీలో 180 డిగ్రీ ఉంటుంది. ఇలా చూడండి అమ్మా, ఇక్కడ మనకు 180 ఉంది కదా, ఇక్కడ n = 3 అయినప్పుడు ఇవి 3 అనేది ఏంటిదమ్మా? భుజాలు. 1 2 3 3 భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని n = 3 అని అన్నాము. అదే విధంగా n = 3 అయింది కదా, అదే విధంగా ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయమ్మా? ఒక త్రిభుజంలో ఒకటే త్రిభుజం ఉంటుంది కానీ 2 త్రిభుజాలు ఉంటాయా? ఉండవు. ఒకటే త్రిభుజం. ఇక్కడ ఈ 1 త్రిభుజం అమ్మ. ఇంకోటి జాగ్రత్తగా గమనించండి. ఒకటి కాబట్టి 1 × ఒకటే కాబట్టి దీన్ని త్రిభుజంతో సూచిస్తారు. లేదా 1 × 180. 180 అంటే ఏంటిదమ్మా? ఒక త్రిభుజం. ఇది త్రిభుజం. 180 అనేది త్రిభుజంలోని అంతరకోణాల మొత్తం 180. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం ఎన్ని త్రిభుజాలు గీయచ్చు? ఇదొకటి, ఇదొకటి.
ఇది 1 ఇది 2 అంటే 2 × 180గా రాసినాం 2 × 180గా రాసినాం దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు ఇది 1 ఇది 2 ఎంత 1 2 3 అంటే 3 × 180 ఇక్కడ చూడండి గమనించండి 5కి 3కి మధ్య గ్యాప్ ఎంత ఉంది 2 ఉంది సో 2 ఉంది గమనించారా 5కి 3కి మధ్య గ్యాప్ 2 4కు 2కు మధ్య గ్యాప్ 2 3కి అదేవిధంగా 1కి గ్యాప్ 2 ఉంది దీన్ని కాబట్టి ఏదైనా n బహుభుజి కలిగిన అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే n × n-2 హోల్ ఇంటూ 180 డిగ్రీస్ అర్థమైందా n-2 × 180 n బహుభుజి కలిగిన అంతర కోణాల మొత్తం అర్థమవుతుంది కదా అంతర కోణాల మొత్తం 180 డిగ్రీస్ అనేది ఉంటుందమ్మా ఇప్పుడు మనము ఉంటుంది కదా ఓకే ఇక్కడ వరకు క్లారిటీ కదా ఇక్కడ చూడండి ఇక ఇంకో పాయింట్ మనకి ఇది త్రిభుజం కదమ్మా ఇది త్రిభుజం మనకు చూడమ్మా అసలు బహుభుజిలో ఏమేమి ఉంటాయి త్రిభుజం ఉన్నది ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి ఎన్ని భుజాలు ఉంటాయి 3 భుజాలు ఉంటాయి అమ్మా 3 భుజాలు ఉన్నాయి 3 భుజాలు ఏవి 1 2 3 ఓకేనా ఇంకేమి ఉంటాయమ్మా 3 శీర్షాలు ఉంటాయి ఇవి శీర్షాలు అంటారు కదా 3 శీర్షాలు ఉంటాయి అవునా మరి కర్ణాలు ఉంటాయమ్మా దీనికి కర్ణాలు గీయచ్చా త్రిభుజానికి కర్ణాలు అనేవి త్రిభుజానికి గీయలేము కాబట్టి కర్ణాలు 0 అవునా కర్ణాలు అనేవి ఉండవు ఇంకా ఇక్కడ చూడండి అమ్మా అంతర కోణాలు ఉంటాయా అంతర కోణాలు ఉంటాయి అంతర కోణాలు అదేవిధంగా బాహ్య కోణాలు ఉంటాయి చూడమ్మా అంతర కోణాలు అంటే ఏంటి అంటే ఇక్కడ లోపల ఉంటాయి చూసారా దీన్ని అంతర కోణం అని అంటారు దీన్ని మనం ఇట్లా పొడిగించినాం అనుకోండి ఇది ఒకటి కోణం ఇది సపోజ్కి ఇది 60 ఉందనుకోమ్మా ఇది ఎంత అవుతుంది 120 అవుతుంది అర్థమైందా ఈ లైన్కు స్ట్రేట్ ఇట్లా అర్ధవృత్తం లాగా పెట్టామనుకోండి దీన్ని మనము 180 డిగ్రీస్ అవుతుంది అర్థమవుతుందా అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది సపోజ్కు 70 అయింది అనుకో ఇది ఎంత అవుతుంది అప్పుడు ఇది మొత్తం 180 కావాలి కదా 130 అవుతుంది అర్థమవుతుందా అదేవిధంగా దీన్ని ఇట్లా పొడిగించడం అనుకో ఇది ఎంత అయింది అప్పుడు ఇది 60 ఇది 70 ఇది 50 ఇవి మొత్తం మళ్ళీ కలిపితే 180 అవుతాయి అర్థమవుతుందా ఇది 50 అయినప్పుడు మరి ఇది ఎంత ఉండాలి 130 ఉండాలి ఇక్కడ చూడండి అమ్మా అంతర కోణాల మొత్తం 180 ఉంది ఈ బాహ్య కోణాలు చూడండి 130 260 ఇక్కడ 120 ఎంత అయింది మొత్తం 360 అయింది అంటే అంతర కోణాలు ఉంటాయి ఏదైనా ఒక బహుభుజిలో తీసుకుంటే త్రిభుజాలు ఫస్ట్ శీర్షాలు ఉంటాయి తర్వాత శీర్షాలు ఉంటాయి భుజాలు ఉంటాయి కర్ణాలు ఉంటాయి అంతర కోణాలు ఉంటాయి బాహ్య కోణాలు ఉంటాయి ఇది మన కాన్సెప్ట్ అనేది ఏదైనా ఒక బహుభుజిలో తీసుకుంటే అందులో భుజాలు ఉంటాయి శీర్షాలు ఉంటాయి కర్ణాలు ఉంటాయి అంతర కోణాలు ఉంటాయి బాహ్య కోణాలు ఉంటాయి మనము ఇప్పుడే నేర్చుకున్నాం బాహ్య కోణం అంటే ఏంటిది అంతర కోణం ఏంటిది ఇక్కడ ఉన్న చూసారా జాగ్రత్త ఏంటన్నమాట కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది లోపల ఉన్నదాన్ని అంతర కోణం అంటారు ఇగో వీటిని అంతర కోణం అంటారు ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అంతర కోణం ప్లస్ బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అమ్మ 180 డిగ్రీస్ అంటే ఏంటిది నేను ఆల్రెడీ సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాంగిల్లో చెప్పిన సంపూరకాల దాంట్లో నేను క్రిస్టల్ క్లారిటీగా వివరించిన అందులో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది 180 అంటే ఏంటిదంటే సంపూరకం ఓకే సంపూరకం అంటారు అంటే అంతర కోణాల మొత్తం అంతర కోణం బాహ్య కోణాల మొత్తం కలిపి 180 అవుతుంది అంతర కోణం బాహ్య కోణాల
కోణాల మొత్తం కలిపి, అంటే ఎగ్జాంపుల్గా దీన్ని ఏమంటారమ్మా అంతరకోణం, దీన్ని ఏమంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి బాహ్య కోణం, అంటే అంతరకోణం 70 అయింది కాబట్టి బాహ్య కోణం 130 అయింది. ఇవి రెండింటిలో కలపండి 180 అవుతుంది. ఇది 70 అయింది, ఇది 130 అయింది, మొత్తం కలిపితే ఏమవుతుంది 180. అంటే ఇక్కడ ఏంటిది ఒక అంతరకోణం ఒక బాహ్య కోణం కలిపితే మొత్తం 180 అవుతుంది. ఆ 180ని ఏమంటారు అంటే సంపూరకం అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇస్తారు అంతరకోణం బాహ్య కోణం, ఆప్షన్లలో ఇవ్వచ్చు అంతరకోణం బాహ్య కోణం, 180 కాకుండా సంపూరకం అని ఇస్తారు. అప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, మీకు తెలిసింది. భుజాలంటే వీటిని అంటారు, అదేవిధంగా శీర్షాలంటేనేమో ఇక్కడ ఉంటాయి శీర్షాలు, అదేవిధంగా కర్ణాలు అంటే త్రిభుజానికి కర్ణాలు అనేవి ఉండవు. అదేవిధంగా అంతరకోణాలు అంటే వీటిని అంతరకోణాలు అంటారు, బాహ్య కోణం అంటే బయట ఉండేదాన్ని బాహ్య కోణాలు అంటారు. ఇవి మీరు మొత్తం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా. హాయ్ అండి, కొన్ని ఫార్ములా చూద్దామండి. 1 2 3 4 5 ఇవి గుర్తు పెట్టుకోవడం మాత్రమేనండి. మనం వీటిపైన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం, బట్ ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయం. జస్ట్ కాన్సెప్ట్ ఎట్లా చేయాలనేది మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటాం. చూడండమ్మా, n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాల సంఖ్య, n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాల సంఖ్య ఏమవుతుందంటే ఒకసారి చూడండి. ఏమవుతుందంటే n ఇంటూ n మైనస్ 3/2 అవుతుందండి. ఇది కర్ణాల సంఖ్య. n భుజాలు కలిగిన బహుభుజిలోని కర్ణాలు ఏమవుతుంది n ఆఫ్ n మైనస్ 3/2 అవుతుంది. అదేవిధంగా n భుజాలు కలిగిన బహుభుజిలోని అంతరకోణాల మొత్తం n మైనస్ 2 ఇక్కడ త్రిభుజం అని రాస్తారు, లేదా n మైనస్ 2 180 అవుతుంది అమ్మా. ఓకేనా. ఇక్కడ చూడండి, n భుజాలు కలిగిన బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం, n భుజాలు కలిగిన బాహ్య కోణాల మొత్తం అంటే ఎంత ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఇది ఫిక్స్. ఏ బహుభుజి తీసుకున్నా 160 డిగ్రీసే ఉంటుంది. 100 భుజాలు కలిగిన బహుభుజి యొక్క బాహ్య కోణం ఎంత అన్నా 360 ఉంటుంది. లేదా 4 భుజాలు కలిగిన బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నా 360 ఉంటుంది. ఇది ఫిక్స్డ్ రేట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ రేట్. ఓకేనా. ఇది బాహ్య కోణం అనగానే అది 360 ఉంటుంది. ఓకేనా. ఏ బహుభుజి యొక్క బాహ్య కోణం అడిగినా అది కంపల్సరీ 360, 100కు 100% 360 ఉంటుంది. ఓకేనా. ఇది ఫిక్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, సరేఖీయాలు కాని n బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య. ఇది దీని యొక్క ఫార్ములా. ఇది చూడండి అమ్మా, ఇది ఎక్కువగా అంటే మన టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఇది ఎక్కువగా బయట క్వశ్చన్స్ దీనిపైన అడుగుతున్నారు. మేబీ చెప్పలేము, ఒక్కొక్కసారి అడగచ్చు అనే ఉద్దేశంతో ఈ రెండు చెప్తున్నాను. దీని యొక్క ఫార్ములా ఏంటిదంటే n ఇంటూ n మైనస్ 2/2 అవుతుందమ్మా. n ఇంటూ n మైనస్ 1/2. అదేవిధంగా nవ త్రిభుజ బిందువుల సంఖ్య లేదా nవ త్రిభుజాల సంఖ్య అంటే దీని యొక్క ఫార్ములా ఏంటిదంటే n ఇంటూ n ప్లస్ 1/2 అమ్మా. ఇది ఇప్పుడు మనము కొన్ని చూద్దామమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది పంచభుజం ఉందమ్మా, పంచభుజం ఉంది, ఇది కండిషన్ కదా. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంటుందమ్మా, ఏంటిదంటే బహుభుజిలలో ఒక క్వశ్చన్ అడుగుతాడు. బహుభుజిలోని కనిష్ట భుజాలు కలిగిన బహుభుజి ఏది అని అడుగుతాడమ్మా. బహుభుజిలలో కనిష్ట భుజాలు దేనికి ఉంటాయమ్మా? మనం ఒకటి డెఫినేషన్ నేర్చుకున్నాం. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన వాటిని బహుభుజులు అంటారు. 3 అంటే స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3 అనేది దేనికి ఉంటుంది? త్రిభుజానికి ఉంటుంది. 3 అనేది దేనికి ఉంటుంది? త్రిభుజానికి ఉంటుంది. కాబట్టి కనిష్ట భుజాలు కలిగిన బహుభుజి ఏది అని అడుగుతాడు. అటువంటప్పుడు ఏమనాలి? త్రిభుజం అని అనాలి. రాసుకున్నామా? కనిష్ట భుజాలు కలిగిన బహుభుజి ఇక్కడ త్రిభుజం.
ఓకేనా, త్రిభుజం అవుతుంది. కనిష్ట భుజాలు కలిగిన బహుభుజి ఏది అంటే త్రిభుజం అవుతుందమ్మా. ఇప్పుడు మనము ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అయితే కాన్సెప్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనము ఒకటి పంచభుజి తీసుకున్నామమ్మా, n = 5 తీసుకున్నాం. అవునా, n = 5 అంటే పంచభుజి. ఇప్పుడు చూడండి, దీని పంచభుజికి కర్ణాలు ఎన్ని ఉంటాయి, అక్కడ ఫార్ములా ఏంటిదమ్మా, n(n)(3/2). పంచభుజికి కర్ణాలు ఎన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, మన ఫార్ములా ప్రకారం వస్తుందా చూద్దాం అన్నిట్లా. ఇక్కడ చూడండి, ఇది పటం. చూడమ్మా, ఫస్ట్ మనం జనరల్ మెథడ్లో కర్ణాలు చూద్దాము, ఆ తర్వాత ఫార్ములాలో ప్రతిక్షేపించి చూద్దాం. ఇక్కడ చూడండి, మనము దీనికి ఒక కర్ణం, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదొక్క కర్ణం గీసినామమ్మా, 1 అయింది. అవునా, ఇంకొక కర్ణం గీద్దాం, ఇదొక కర్ణం గీసినాం, ఎన్నైనా 2 అయినాయి. ఓకేనా, ఇదొక కర్ణం గీద్దాం, 3 అయినాయి. ఇదొక కర్ణం గీద్దాం, 4 అయినాయి. అవునా, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కర్ణం గీసినాం, ఎన్నైనా మొత్తం 5 అయినాయా. ఇక్కడ చూడండి 1 బ్లాక్ లైన్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఓకే, ఇదొకటి 4, ఇదొకటి 5, అంటే 5 కర్ణాలు ఉన్నాయి త్రిభుజానికి. పంచభుజికి ఎన్ని కర్ణాలు ఉన్నాయి, 5 కర్ణాలు ఉన్నాయి. అవునా, ఇప్పుడు మనం ఇదే దాన్ని ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. మరి వస్తాయా రావా, ఏంటిది ఫార్ములా అనేది, n × n-3/2 కదమ్మా. n అంటే ఎంత, 5 ఇంటూ ఇక్కడ 5 దగ్గర 3 తీసేస్తే ఎంత, 2/2. ఈ 2 క్యాన్సల్, అంటే మిగిలింది ఎంత, 5 వచ్చిందమ్మా, 5. అదేవిధంగా ఇంకొకటి, n భుజాలు కలిగిన బహుభుజిలోని అంతర కోణాల మొత్తం n-2. అవునా, n-2 లేదా త్రిభుజం. అవునా, ఇక్కడ ఉన్నామా, అంతర కోణాల మొత్తం n-2. జాగ్రత్తగా గమనించండి. ఎంత అవుతుంది, n-2 × 180 కదమ్మా. పంచభుజి ఉంది, పంచభుజి. ఇక్కడ చూడండి, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం. అవునా, ఇంకా ఇక్కడ చూడండి 1 2 3. ఇక్కడ చూడండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇక్కడ గమనించడమే ఉంటుంది, కాన్సెప్ట్ ఇదే ఉంటుంది రేఖ గణితంలో. ఇది చూడండి, ఇదొక త్రిభుజం అయింది. అవునా, ఇదొక త్రిభుజం అయింది ఇది. ఓకేనా, ఇంకొకటి చూడండి, ఇదొక త్రిభుజం అయింది, గమనిస్తున్నారా, ఇదొక త్రిభుజం అయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, ఇదొక త్రిభుజం అయింది. అంటే ఎన్ని ఉన్నాయి త్రిభుజాలు, 3 ఉన్నాయి. అంటే 3 × ఏమవుతుందమ్మా, 180. అవునా, ఎంత అవుతుంది, 540 అవుతుంది. అంటే పంచభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంత, 540. అదే విధంగా మనం ఫార్ములాలో ప్రతిక్షేపించి చూద్దాం. అది ఎలానో, ఏముందమ్మా ఫార్ములా, n-2 × 180 కదమ్మా. n దగ్గర 5 పెట్టండి అమ్మా, 5 - 2 ఎంతమ్మా, 3 × 180 ఏమైందమ్మా, 540 అయింది. వచ్చిందమ్మా ఇది 540. ఇంకేమన్నాడు, n భుజాలు కలిగిన బహుభుజిలోని బాహ్య కోణాల మొత్తం 360. బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 ఉంటుందమ్మా. ఓకేనా, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, సరేఖీయాలు కానీ n బిందువుల గుండా గీయగలిగే రేఖాఖండాల సంఖ్య. ఇప్పుడు పంచభుజి ఉందమ్మా, ఇక్కడ 5 పెట్టండి, ఏమవుతుంది, 5 × 4/2 × 2 అంటే ఎన్ని ఉంటాయమ్మా, 10 ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా కనిష్ట భుజాలు కలిగిన త్రిభుజ బిందువుల సంఖ్య లేదా ఎన్నో త్రిభుజాల సంఖ్య ఏమవుతుంది, ఇది 5 పెట్టండి, అప్పుడు ఇది 6/2 అంటే 2 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఇదే కదమ్మా, 15 కదా. ఈ విధంగా మనము ఇవి రెండు కూడా బుక్లో లేవమ్మా, ఇవి మిగతాయండి టెక్స్ట్ బుక్లో ఉన్నవి. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అమ్మా. ఓకే, ఇలా మనము ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటాం. మరి ప్రతిదానికి ఫిగర్ గీయాలంటే ఫిగర్ అవసరమే లేదమ్మా, చాలా సింపుల్ పిస్టల్ క్లారిటీగా ఉంటుంది. మీరు ఈ ఫార్ములాస్ను జస్ట్ గుర్తుపెట్టుకోండి. మన ఫార్ములాస్ అనేవి యూజ్ చేయకుండానే ప్రాబ్లం చేస్తాము, ఈజీగా ఉంటుంది. ఓకేనా,
చూడండి అమ్మా, ఇదేంటిది n ఈజ్ ఈక్వల్ టు 3. దీని ఏమంట 1 2 3 4 4 అంటూ n ఈజ్ ఈక్వల్ టు 5 కదమ్మా. ఇది ఇక్కడ చూడండి 1 2 3 4 5 5 అంటే దీన్ని ఏమంటారమ్మా పంచభుజి. సో మనం ఏదైనా ఒక బహుభుజిలో ఏమేమి ఉంటాయి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏం రకాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇది పంచభుజి కదమ్మా, ఇక్కడ పంచభుజి ఉంది n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. అవునా, ఈ పంచభుజిలో గమనించాలమ్మా మీరు జాగ్రత్తగా, ఏది కూడా రాయకూడదు. ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ శీర్షాలు ఎన్ని ఉన్నాయమ్మా, శీర్షాలు చూడండి. శీర్షాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని శీర్షాలు ఉంటాయి పంచభుజిలో? 5 శీర్షాలు ఉంటాయమ్మా, 5 శీర్షాలు ఉంటాయి. చూడండి అమ్మా, భుజాలు ఎన్ని ఉంటాయి మీకు? భుజాలు అనేవి ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, ఇదొక భుజం, అంటే మొత్తం ఎన్ని? 5 భుజాలు ఉంటాయి. 5 భుజాలు ఉంటాయి, 5 భుజాలు. మరి కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? మనం ఆల్రెడీ కర్ణాలు నేర్చుకున్నాము. అవునా, ఇక్కడ చూడండి, ఇక చూడండి, ఇది 1. అవునా, ఆల్రెడీ నేర్చుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది చూడండి 5. అంటే ఎన్ని కర్ణాలు ఉంటాయి? 5 కర్ణాలు ఉంటాయి. అవునా, అదే ఫార్ములా ప్రకారం చేసాలంటే ఎన్ని భుజాలమ్మా? 5 ఇంటూ 2/2 అంటే ఎంత మొత్తం? 5. అదేవిధంగా ఎన్ని ఉంటాయి? అదేవిధంగా ఎన్ని భుజాలు ఉన్నాయమ్మా? 1 2 3 4 5. అదేవిధంగా ఎన్ని అంతర కోణాలు ఉంటాయి? 1 2 3 4 5. 5 అంతర కోణాలు, 5 అంతర కోణాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ 5 అంతర కోణాలు. ఇది అంతర కోణం కదమ్మా, దీన్ని ఇట్లా పొడిగించినాం అనుకో, ఇదేమవుతుంది అప్పుడు? ఇది బాహ్యకోణం అవుతుంది. దీన్ని పొడిగించినాం అనుకో, ఇదేమవుతుంది? బాహ్యకోణం. దీన్ని పొడిగించినాం అనుకో, ఇది బాహ్యకోణం. దీన్ని పొడిగించినాం అనుకో, ఇది బాహ్యకోణం. దీన్ని పొడిగించినాం అనుకో, ఇది బాహ్యకోణం. లేదా ఇటు పొడిగించినాం అనుకో, ఇది బాహ్యకోణం అవుతుంది. అవునా, అంటే బాహ్యకోణాలు ఎన్ని? ఇది అంతర కోణాలు 5 ఉంటాయి, బాహ్య కోణాలు కూడా 5 ఉంటాయి. సో 5 బాహ్య కోణాలు, 5 బాహ్య కోణాలు. అంటే ఏదైనా ఒక బహుభుజిలో తీసుకుంటే గుర్తుపెట్టుకోవాలి, 5 శీర్షాలు ఉంటాయి, 5 భుజాలు ఉంటాయి. ఇప్పుడు పంచభుజిలో తీసుకున్నప్పుడు 5 శీర్షాలు ఉంటాయి, 5 భుజాలు ఉంటాయి, 5 కర్ణాలు ఉంటాయి, 5 అంతర కోణాలు ఉంటాయి, 5 బాహ్య కోణాలు ఉంటాయి. మరి ఇవన్నీ 5 ఉంటాయా సార్ అంటే ఉండవండి. చూద్దాం ఎన్నేమి ఉంటాయో చూద్దాం. ఇంకొకటి దశభుజి తీసుకుందామండి, దశభుజి లేదా సప్తభుజి తీసుకుందాం. సప్తభుజి తీసుకుందాం. ఓకేనా, సప్తభుజి తీసుకున్నాం కదా. సప్తభుజి అంటే n = 7. ఎన్ని ఉంటాయమ్మా? n = 7 అంటే ఇక్కడ చూడండి, శీర్షాలు ఎన్ని ఉంటాయో భుజాలు అన్ని ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ గమనించాలి, శీర్షాలు ఎన్ని ఉంటాయో. ఇప్పుడు మనకు సప్తభుజి కాబట్టి 7 శీర్షాలు ఉంటాయి. అవునా, అదేవిధంగా 7 శీర్షాలు ఉంటాయి, 7 భుజాలు ఉంటాయి. ఇంకొకటి 7 అనేవి కర్ణాలు ఉంటాయా? చూద్దాం, అది తర్వాత చూద్దాం. 7 అనేవి అంతర కోణాలు ఉంటాయమ్మా. 7 అంతర కోణాలు ఉంటాయి, 7 బాహ్య కోణాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం కర్ణాలు చూద్దాం. కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? కర్ణాల ఫార్ములా ఏంటిది? n × n - 3/2 n. ఇక్కడ చూడండి, n అంటే ఏంటిదమ్మా? n అంటే 7. ఇక్కడ చూడండి, 7 నుంచి 3 తీసేస్తే ఎంతమ్మా? 4/2. అవునా, 2 2 అంటే ఎన్ని కర్ణాలు ఉంటాయి? 14 కర్ణాలు ఉంటాయి. అవునా, ఎన్ని కర్ణాలు ఉంటాయి? 14 కర్ణాలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? గుర్తుపెట్టుకోవాలి, కర్ణాలు అనేవి మారుతూ ఉంటాయి. మిగతా అన్ని కూడా భుజాలు ఎన్ని ఉంటాయి? అన్ని శీర్షాలు ఉంటాయి, అన్ని భుజాలు ఉంటాయి. ఇప్పుడు n = 7 అయినప్పుడు 7 శీర్షాలు ఉంటాయి, 7 భుజాలు ఉంటాయి, 7 అంతర కోణాలు ఉంటాయి, 7 బాహ్య కోణాలు ఉంటాయి. అదేవిధంగా కర్ణాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఒకవేళ దశభుజి తీసుకున్నాం అనుకో, n = 10. n = 10 అన్నప్పుడు ఎన్ని శీర్షాలు ఉంటాయి? 10 శీర్షాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, 10 శీర్షాలు ఉంటాయి, 10 భుజాలు ఉంటాయి.
అర్థమైందా? 10 అంతర కోణాలు ఉంటాయి, 10 బాహ్య కోణాలు ఉంటాయి. మరి కర్ణాలు ఎన్ని ఉంటాయమ్మా? కర్ణాలు ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మన ఫార్ములా ఏంటిది? 10 ఇంటూ దీంట్లోకి వెళ్ళి 3 తీసేయండి. 3 తీసేస్తే ఏమవుతుంది? 7/2 5 అంటే 35 ఉంటాయి. సార్ మీరు ఫార్ములాస్ లేవనుకున్న ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే జస్ట్ మీకు కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఫార్ములాస్ అనేవి యూజ్ చేయం, ఓకేనా? ఎందుకంటే ఇది ఎట్లా వచ్చింది మళ్ళీ అడుగుతారు, కాబట్టి ఫార్ములాని యూజ్ చేస్తే ఎలాంటి డౌట్స్ ఉండవు, ఓకేనా? ఇది ఎన్ని కర్ణాలు ఉంటాయి? 35. ఇక్కడ చూడండి కర్ణాల సంఖ్య ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 35 వచ్చింది, అదేవిధంగా ఇక్కడ 5 వచ్చింది, అవునా? అంటే ఇక్కడ మనము గమనించాలి, దేంట్లో తీసుకున్నా కానీ కర్ణాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మిగతా అనేవి శీర్షాలు సమానంగా ఉంటాయి. ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని శీర్షాలు ఉంటాయి, ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని భుజాలు ఉంటాయి, ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని అంతరకోణాలు ఉంటాయి, ఎన్ని భుజాలు ఉంటాయి అన్ని బాహ్య కోణాలు ఉంటాయి. కర్ణాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా? ఇది కాన్సెప్ట్ అమ్మ, బహుభుజి యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని బట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అవి ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి మనం బహుభుజి క్రమ బహుభుజి గల డిఫరెంట్ అనేది నేర్చుకోబోతున్నాం.